అమ్మాయి ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూల్చాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఏం సాధన ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రాకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మా. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ్ వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, 10 రూపాయలు సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగాల దగ్గర గాడ్. అంతలా ఏం చేసింది ఆ పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పదపోదాం. అమ్మయ్యా, సాధన అలారం మోగింది. ఇక చకచక వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చిపెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్న లేచి ఎక్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంటి? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబిందైనా ఇవ్వన్నా, కడుపు పటాసో విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసో ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. ఏయ్, మా ఇంటి బాత్రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? వాడిని వెళ్ళకు, నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? బాబు, అంత సౌండ్ ఎందుకు? కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా ఉంది. కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో. బ్రో. యు డోంట్ ఫియర్ బ్రో. రెస్పాండ్ రా బేటా, నేను కిందకు వెళ్తాను బేటా. ఏయ్ పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు. అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా. రేయ్ ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తాను, చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో, సాధన మేడం పికప్ పాయింట్ ఇదే. బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రో ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చు. డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో, మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బారే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పుకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా, మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు? వద్దు, వెళ్ళి వల్లకాడులో ఉండో. అమ్మా వాడిని వదిలేయమ్మా. మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. చచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట. హే అలెక్సా, ప్లే. నాతో పెట్టుకుంటే అలెక్స్ అన్న ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేటా. నీ కుదిరా రే. మేము కష్టపడ్డాం నాన్న, కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ
సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5,000 ఇచ్చాం. ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఉంది రే, ఒట్టి పంచర్ అని వేయచ్చుగా, అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఈ ఏరియాలో ఎవరు లెవలో. మన వారిని అంబలి పోయడానికి 10,000 రూపాయల సాధన షా. ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే? పోసే కార్యక్రమాన్ని అవో బేటా ఆచరించడానికి వచ్చిన సాధన షా గారిని అంబర్పేట దేవాలయ కమిటీ తరపున ఇదిగో అమ్మా. సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ ఏం చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి 2 ఇన్ఫార్మర్లు పెట్టినా సీఎంఐ ఇన్ఫార్మర్స్. సార్, వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. పాపాపాపా, పాపాపాపా. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా. నా పాయింట్ ఆఫ్ వ్యూలా గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. నమస్తేనా ఇట్లా చూడు, ఏంటిది? ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్. దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించవద్దు. పోవాలి. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K జీతం మనల్ని ఎంత పరిశాన్ చేసింది. ఆ 70K మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబ. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరు అనుకున్నానా? 200. 200 గ్లాస్ తో అయితే 500. ఓ కరెక్ట్ గా ఉంటుందిరా. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు 7Kనే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్ పంచర్. ఎవరు వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచడం నీ పాటికి నువ్వు వచ్చేస్తా. ఏంటిది? ఇదా, ఇది పంచర్ లేడు. వాడు బేసిక్ గా ఒక స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జీ. పబ్జీ నీకు స్పోర్ట్? మరే దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు. స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు, రాసుంది. చెక్కుని కొట్టేసి నాటకం ఆడుతున్నారా? ఏందేడు ఒకటే సౌండ్. ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా. ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి అని చూడకుండా తిరిగావు. మమ్మల్ని అనుమానిస్తా. నమ్మపోతే ఎలా? కక్కుస్ కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్. ఇది కక్కోస్ కప్ కాదురా, నా బాస్ కప్. ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 year గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. బ్రో కనిపెట్టేసింది బ్రో. తన్ని విసిరిపోరే. రే, అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా? ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను. అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. కొంచెమైనా మనసాక్షుందా? కొంచెమైనా బుద్ధుందా? కడగమంటున్నాడు, జిమ్మమంటున్నాడు. అంతేకాకుండా నీ కూర్చుని కప్పుల్ని తుడవమంటున్నాడు. అవును, ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవే. అదిరిందా?
రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊరనాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేమో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాట్లాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంతే. బా అబ్బా ఏంటో లుక్. సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపూ ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, ₹1 చిక్ షాంపూ ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కుర్రాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, ఇదిగో. ఏయ్, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది. 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు. అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి. మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా. రే, పొండ్రా. పోన్రా. యాక్చువల్లీ పంచర్ వాట్? ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు. మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఈ అబ్బా. ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. ఏంటి బ్రో, escape ఆ? ఏయ్, బాగా చూసుకోండి. కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా, ఏంట్రా గారడి చేస్తున్నాడు? ఒక్కడేద్దాం. నీ అయ్యా. బ్రో భయపడిపోయారు బ్రో. అంత భయం ఉండాలి. నీకుందరా? ఏయ్, ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఈడొకడు. సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులైనట్టున్నారు. అవును సార్. ముస్తఫా ఇడిసిపెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫుని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమరు పట్టుకోరు. మనోని మకంలో కళ తాండా మాడుతుందిలే. ఏని ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ఏ Correct, ప్రాబ్లం bro. ఉండదు మావా. చూడు పట్టాసు, యా. సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ, అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు, సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ, పంచరేమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో, జాగ్రత్త అన్నాడు. సిలిండర్, బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ రే, సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. ఆ look మావ ఏంట్రా, నాకు లెమన్ పోరా. జ్యూస్. ఆ పోరు నన్ను పోరా అంది. వద్దొద్దు, కంప్లైంట్ ఏవద్దు సార్. ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్లు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్. తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి కష్టపడ్డవా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం. అవును, మన వృత్తి కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే. లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నానా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడి. అదంతా సరే గాని, లవ్వు లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరాని చూడగానే ఈయ నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు కోతిలాగే ఉన్నాడు? సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డాడ్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకుని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎల్ఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నిలన్, ఇది నాకు వదిలే. నువ్వేమేమే సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనే హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండిలో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్ళాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా, రామా. ఇల్లు ఎక్కడా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు. ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో. తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేనేమన్నా తీసుకుపోలా. తీసుకుపోలేరా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. నేనా? రే ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మిషన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. మళ్ళీ చేస్తాను, పెట్టే. స్టేషన్ సార్ ఏం సార్, తోలే వాళ్ళకైతే తాగకూడదు, వెనక కూర్చొని వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సిందేగా, తీసుకోండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు ఒక వాటర్ పట్టరా. సార్, ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్, వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్ అది, సార్ ఈవిడే సార్. సరిగ్గా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. హే,